ఈ ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ పథకాలను తీసుకువస్తుంది. ఇందులో భాగంగానే 2025 మరియు 2026 సంవత్సరంకు సంబంధించిన రుణాలు ఎందుకు తీసుకుంటున్నాం, ఎందుకు వాడుతున్నాము అని విశ్లేషించి వాడుకోవాలని ఈ సంవత్సరం శ్రీనిధి కింద చదువుకుంటున్న పిల్లలందరికీ పావలా వడ్డీతో ₹1,00,000, పెళ్లిళ్లు చేసుకుంటున్న మహిళలకు పావలా వడ్డీతో ₹1,00,000 ఇవ్వడం జరుగుతుందని సంఘ సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏరియా కోఆర్డినేటర్ సాంబశివ, ఏపీఎం సుబ్రహ్మణ్యం, డిఎంజీ గంగాధర్, సిసి పుష్పావతి, సంఘ మిత్రాలు మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వము అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలన్నీ తీసుకొని వస్తున్నారు. ఈ సంవత్సర కాలంలో కూడా ఎన్నో రకాలైన కార్యక్రమాలన్నీ చేశారు. అవన్నీ కూడా ప్రజలకు తీసుకొని పోవాలా. ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలన్నీ తెలియజేయాలి. ఆర్థిక సంవత్సరం 25-26 సంవత్సరానికి సంబంధించి ఎంత రుణాలు కావాలి, ఆ రుణం ఏ నెలలో కావాలి, ఎంత కావాలి, దాన్ని ఎందువల్ల తీసుకుంటున్నారు, ఆ పర్పస్ ఏంటి అనేది మనం ఆల్రెడీ ఎంసీపీలు చేశాము, హెచ్ఎల్పీలు చేశాము. ఈరోజు దాని బేస్తోనే మనము రుణాలన్నీ కూడా ఇస్తాం. ఈ అంశాలన్నీ కూడా మీకు తెలియజేయాలి. ఇప్పుడు కొత్తగా 2 పథకాలు వస్తున్నాయి మనకు ప్రభుత్వం నుంచి, ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు. గైడ్లైన్స్ అన్నీ కూడా వస్తున్నాయి, ఈ నెలాఖరికంతా వస్తాయి. శ్రీనిధికి సంబంధించి రుణాలకు సంబంధించి ఎవరైతే చదువుకున్నటువంటి పిల్లలు ఉంటారో ఇంట్లో వాళ్ళకు ₹1,00,000 పావలా వడ్డీతో ఇవ్వబోతున్నారు. అదేవిధంగా పెళ్ళికి ఎవరైతే మన సంఘ సభ్యురాలు ఇంట్లో కూతురు ఉంటారో ఆ కూతురికి పెళ్లి ఖర్చులకు కానీ ₹1,00,000 పావలా వడ్డీతోనే ఇస్తున్నారు. సో ఈ 2 కూడా త్వరలో వస్తున్నాయి. ఈ యొక్క పథకాలన్నీ కూడా మన సంఘ సభ్యులందరికీ తెలియజేయాలంటే మనకు సంఘమిత్ర అనేటువంటి వాళ్ళు మంచి వాళ్ళు ఉండాలా, నీతి నిజాయితీగా ఉండాలా, బాగా చదివినటువంటి వాళ్ళు ఉండాలా, సంఘాల పైన పూర్తి అవగాహన ఉండాలా, ప్రభుత్వ కార్యక్రమాలు తక్షణమే తీసుకొని వెళ్ళేటట్టు ఉండాలా. మన గౌరవ ఎమ్మెల్యే సారు మన పల్లెలు విజిట్ వచ్చినప్పుడు మన ఊర్లో ఉన్నటువంటి మన సంఘ సభ్యులకు ఉన్న సమస్య అన్నీ కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని పోవాలా. సార్తో మాట్లాడి మన సంఘ సభ్యులకు అవసరమైనటువంటి మేరకు ఏ సౌకర్యాలు కావాలని అవన్నీ కూడా సమకూర్చే విధంగా మన సంఘమిత్రాలు, గ్రామ సమాఖ్య లీడర్లు పనిచేయాలి.